AMIBEV కి వెల్కమ్. ఈ వీడియోలో మేము మీకు AMIBEV ఎలక్ట్రిక్ హాట్ మిల్క్ మరియు వాటర్ ఎర్న్ ని సరిగ్గా ఇన్స్టాల్ చేయడం, ఆపరేట్ చేయడం మరియు మెయింటైన్ చేయడం గురించి స్టెప్ బై స్టెప్ గా గైడ్ చేస్తాము. మొదట లిడ్ టాప్ ని తీసుకోండి మరియు ఇవ్వబడిన అన్ని యాక్సెసరీస్ ని ఒక్కొక్కటిగా తీసుకోండి. ట్రే, ట్యాప్, ఫ్రంట్ బుష్, ఐవీ వాషర్, క్లీనింగ్ బ్రష్, వారంటీ బుక్ మరియు యూజర్ మాన్యువల్, క్రీమ్ ఫిల్టర్. ఇన్నర్ మిల్క్ వెసల్ని యాంటీ క్లాక్ గా తిప్పి మరియు దానిని మషీన్ నుండి తీసివేయండి. మిల్క్ వెసల్ మరియు బాయిలర్ లోపలి భాగాన్ని ఇన్స్టలేషన్ చేయడానికి ముందు బాగా క్లీన్ చేయండి. తరువాత మషీన్లో మిల్క్ మరియు వాటర్ బాయిలర్ ట్యాప్స్ ని ఫిక్స్ చేయండి. 2 ట్యాప్స్ కూడా ప్రెస్ టైప్. వాటిని కొంచెం రొటేట్ చేసి పుష్ చేసి ప్లేస్లో లాక్ చేయండి. లెఫ్ట్ ట్యాప్ నుంచి హాట్ మిల్క్ వస్తుంది మరియు రైట్ ట్యాప్ నుంచి హాట్ వాటర్ వస్తుంది. ఇప్పుడు మిల్క్ వెజల్ ని యూఆర్ఎన్ లోపల పెట్టి క్లాక్ వైజ్ గా తిప్పండి. వెజల్ ఫిక్స్ అయిన తర్వాత ఎక్కువగా బిగించవద్దు. క్రీమ్ ఫిల్టర్ ని యూఆర్ఎన్ లోపల పెట్టండి. వాటర్ ఇన్లెట్ పైప్ ద్వారా ప్యూరిఫైడ్ లేదా ఆరో వాటర్ ని మాక్సిమం లెవెల్ వరకు నింపండి. ప్రతి ఒక్క గంటకి వాటర్ లెవెల్ ని తప్పకుండా చెక్ చేయండి. నీరు ఎప్పుడూ మాక్సిమం లెవెల్లో ఉండేలా చూసుకోండి. అది మినిమం లెవెల్ కి వస్తే వెంటనే ప్యూరిఫైడ్ వాటర్ తో రీఫిల్ చేయండి. ఇప్పుడు మెషిన్ యొక్క కెపాసిటీ ప్రకారం మిల్క్ వెజల్లోకి మిల్క్ పోయండి. మెషిన్ ని ఆన్ చేసి టెంపరేచర్ ని 110 డిగ్రీస్కి లేదా మాక్సిమం సెట్టింగ్ కి సెట్ చేయండి. దాదాపు 25 నిమిషాల తర్వాత పాల పాత్ర చుట్టూ స్టీమ్ వస్తుంది. ఒకసారి హీటర్ లైట్ ఆఫ్ అయిన తర్వాత టెంపరేచర్ ని 90 డిగ్రీస్కి తగ్గించండి. ఇప్పుడు మీ వేడి మిల్క్ వాడటానికి రెడీగా ఉంది. హీటర్ లైట్ మషీన్ ఆపరేషన్ సమయం మే ఆటోమేటిక్లీ ఆన్ మరియు ఆఫ్ హోతీ హై. పాలు లెవెల్ తగ్గినప్పుడు లేదా ప్రతి అవర్ క్రీమ్ ఫిల్టర్ ని తీసి దాన్ని క్లీన్ చేసి పాలు రీఫిల్ చేయడానికి ముందు మళ్ళీ ఫిక్స్ చేయండి. పాలు యాడ్ చేసిన తరువాత టెంపరేచర్ ని మళ్ళీ 110 డిగ్రీస్కి సెట్ చేయండి. ఆవిరి కనిపించగానే టెంపరేచర్ ని 90 డిగ్రీస్కి లేదా మాక్సిమం సెట్టింగ్స్ కి తగ్గించండి. మీరు నీటిని నింపేటప్పుడు లేదా మెషిన్ ఉపయోగించినప్పుడు ఆల్వేస్ మిల్క్ బాయిలర్ ని అన్ప్లగ్ చేయండి. డ్యామేజ్ అయిన ఎలక్ట్రికల్ కార్డ్ లేదా ప్లగ్తో అప్లయన్స్ ని యూజ్ చేయవద్దు. హీటింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మిల్క్ బాయిలర్ ని పైకి ఎత్తవద్దు. మెషిన్ పవర్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు హీటింగ్ ఎలిమెంట్ ని లేదా నీటిని టచ్ చేయవద్దు. ఎప్పుడూ మిల్క్ బాయిలర్ ని ఒక ఫ్లాట్ మరియు స్టేబుల్ సర్ఫేస్ పైన పెట్టండి. ఈ అప్లయన్స్ ని పిల్లలకు అందకుండా ఉంచండి. AMIBEV మీ బిజినెస్ కోసం రిలయబుల్ మరియు ఎఫిషియెంట్ మిల్క్ హీటింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. శుభ్రపరచడం, రోజువారీ నిర్వహణ, హైజీన్, పర్ఫార్మెన్స్ మరియు దీర్ఘకాలిక ఆపరేషన్ కోసం ప్రతి పనిరోజు చివరలో AMIBEV URN ని సరిగ్గా క్లీన్ చేయాలి. రోజు చివరలో మొదట మషీన్ని స్విచ్ ఆఫ్ చేయండి. ట్యాప్స్ ద్వారా మిగిలిన మిల్క్ మరియు వేడి నీరు డ్రైన్ చేయండి. డ్రైన్ చేసిన తర్వాత కొంచెం వేడి నీళ్లు తీసుకుని మిల్క్ వెసల్లోకి పోయండి. ఆ తర్వాత ఆ నీళ్లను మిల్క్ ట్యాప్ ద్వారా మళ్లీ డ్రైన్ చేయండి. మిల్క్ వెజల్ ని యాంటీ క్లాక్ వైజ్ గా రొటేట్ చేసి దానిని తీసివేయండి. అవసరమైతే యూఆర్ఎన్ ని జాగ్రత్తగా వెనక్కి వంచి మిగిలిన హాట్ వాటర్ ని బయటకి తీసి తరువాత మెషిన్ లోపలి భాగాన్ని క్లీన్ చేయండి. మిల్క్ ట్యాప్ ని తీసివేసి క్లీనింగ్ బ్రష్ తో మిల్క్ పాత్ ని లోపల నుండి మరియు బయట నుండి పూర్తిగా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత మిల్క్ వెసల్ ని యూఆర్ఎన్ లోపల తిరిగి పెట్టి దాన్ని క్లాక్ వైజ్ దిశలో తిప్పి లాక్ చేయండి. ఓవర్ టైటన్ చేయవద్దు. మిల్క్ వెజల్ లోపల క్రీమ్ ఫిల్టర్ ని ఉంచండి. నీటి ఇన్లెట్ పైప్ ద్వారా మాక్సిమం లెవెల్ వరకు ప్యూరిఫైడ్ లేదా ఆరో నీటిని పోయండి. అదనంగా మిల్క్ వెజల్లో దాదాపు 2 లీటర్ల నీరు పోయండి. తరువాత రోజు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు మిల్క్ ట్యాప్ నుంచి మొత్తం నీటిని డ్రైన్ చేయండి. ఇప్పుడు మిషన్ కెపాసిటీ ప్రకారం మిల్క్ వెసల్లోకి పాలు పోయండి. ఈ క్లీనింగ్ మరియు మెయింటెనెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ని రెగ్యులర్ గా ఫాలో చేయడం వల్ల మీ AMIBEV URN చాలా ఎఫిషియెంట్లీ మరియు రిలయబుల్లీ పనిచేస్తూ ఉంటుంది. AMIBEV ఎలక్ట్రిక్ హాట్ మిల్క్ వాటర్ URN MB సిరీస్ అనేది బహుళ కెపాసిటీస్లో అందుబాటులో ఉంది. 3, 5, 8, 12 మరియు 20 లీటర్లు. మీ AMIBEV ఎలక్ట్రిక్ హాట్ మిల్క్ అండ్ వాటర్ ని ఉపయోగించడానికి ముందు ప్రోడక్ట్ యొక్క వారంటీ నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దయచేసి గమనించండి,
మషీన్కి జరిగే ఫిజికల్ డ్యామేజెస్ వారంటీ కింద కవర్ చేయబడవు. మెషీన్లో వాటర్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే వారంటీ వర్తించదు. హీటర్ ఓవర్ హీటింగ్, మిస్యూజ్ చేయడం లేదా తప్పుగా ఆపరేట్ చేయడం వల్ల వచ్చే డ్యామేజ్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్గా పరిగణించబడదు. ఏదైనా మాల్ ఫంక్షన్ జరిగినప్పుడు లేదా వారంటీ కాలంలో గాని తరువాత గాని స్పేర్ పార్ట్స్ అవసరమైతే దయచేసి మీ సప్లయర్ని లేదా సమీపంలో ఉన్న అమీబావ్ సర్వీస్ ఏజెంట్ని కాంటాక్ట్ చేయండి. రికమెండెడ్ ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయడం వల్ల మీ అమీబేవ్ యూఆర్ఎన్ యొక్క సేఫ్ ఆపరేషన్ మరియు లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ని నిర్ధారించడంలో హెల్ప్ చేస్తుంది.